యేసయ్య పుడితే సంతోషం ఏంటి? ఎందుకు అంటే ఇక బోల్డంత చరిత్ర చెప్పాల. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు నా పాపాలు క్షమించాడు. నేను ఒకటే డైరెక్ట్గా చెబుతున్నా, వితౌట్ ఎనీ మాల్ మసాలా, వితౌట్ ఎనీ డొంక తిరుగుడు. భూమిని ఆకాశమును చేసిన ఆ దేవుడు ఒకడెవడు ఉన్నారు. ఆయనే మానవావతారంలో భూమి మీదకి వచ్చాడు. ఆయనే యేసు. మిగిలినవి నువ్వు శక్తులు, నువ్వు తంత్రాలు, మంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పుకున్నా అవన్నీ మాకు అసలు మాకు అవి కంటి కానవు. అదంతా కూడా నువ్వు కల్పించుకున్నావు. ఒకడున్నాడు, నేను చెప్తున్నాను, దేవతలనబడిన వారు, దేవుళ్ళనబడి పూజించబడుతున్నవారు ఎందరు ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు అని బైబిల్ చెబుతుంది. నేను చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది, ఆలోచించింది, నాకు అర్థమైంది. ఊరికి అనుకోవడం కాదు, నేను కాన్ఫిడెంట్గా నమ్మింది ఏంటంటే, దేవుళ్ళు చాలామంది ఉన్నారు, దేవతలు చాలామంది ఉన్నారు, మతాలు చాలా ఉన్నాయి అంటున్నారు కదా. డైరెక్ట్ క్వశ్చన్, సూర్యుడిని చేసినప్పుడు ఒకడెవడో ఉండి చేశాడా, లేకుంటే ఈ కోట్ల మంది పోయి చేశారా? అరే క్యా బేవకూఫీ హై. ఒక్క సూర్యుడిని చేసేటందుకు 56 కోట్ల మంది, అంటే 33 కోట్లు అనలేదు నేను. ఇది మన దేశ జనాభా, దేవతల జనాభా. మరి గ్రీకు జనాభా, దేవతల ఐగుప్తు, మెసొపొటేమియా ఇవన్నీ ఉన్నాయి కనుక 56 ఉంటాయి అనుకుంటున్నా. అది కాకుల లెక్కనే, ఇది కాకుల లెక్కనే. ఇప్పుడు పేర్లు చెప్పమంటే అది చెప్పలేవు, ఇది చెప్పలేవు. సరే, ఒక్క సూర్యుడిని చేయడానికి 56 కోట్ల మంది వచ్చి చేసినంటే ఆ దేవుడు వాళ్ళేం దేవుళ్ళు అండి, మనకన్నా వేస్ట్ కాళ్ళు ఉన్నట్టుంది. ఒక బల్బు తయారు చేయాలంటే ఒక చిన్న ఫ్యాక్టరీలో ఒకడెవడో కార్మికుడు సరిపోతాడు. ఒక సూర్యుడిని చేయడానికి కోట్ల దేవతలు కావాలన్నా వాళ్ళనే మనం రక్షించాలా? దేవుడు అన్నవాడు ఒకడెవడో ఒక్క ఆయన ఉన్నాడు. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని అందు డిందు, ఎవ్వడనాది మధ్యలయుడు, ఎవ్వడన్నాడు పోతనామాత్యుడు. एक खुदा है जिनके वजह से, जिनके शक्ति से, जिनके वचन से सारा विश्व पैदा हो गया है. सिर्फ एकलौता खुदा, करोड़ों खुदा नहीं है, नहीं हो सकते. కోట్ల మంది దేవుళ్ళు ఉండరు, ఉండడానికి వీలు లేదంతే. ముందు మనుషులందరి ముందు ఇది తెలుసుకోవాలి, బుర్రకాయనికి పట్టిన ఆ తుప్పు వదిలించుకోవాలి. కోట్ల మంది కలిసి విశ్వాన్ని చేస్తారు. ఒక మాట, దేవుడు ఎవరంటే అట్లా అడగొద్దు సార్. ఎవడైనా కావచ్చు, అందరూ దేవుళ్ళే, బోల్డ్ దేవుళ్ళు అంటే అరే బేవకూఫ్. అది ఎట్లా ఉంది తెలుసా? ఓ చిన్న పిల్లగాడు పోయి వాళ్ళ అమ్మను, అమ్మ నా తండ్రి ఎవరంటే అట్లా అడగొద్దు బేట, అంత నేరో మైండ్ అడుగుండొద్దు. ఎవరైనా కావచ్చు, ఈ ఇంటి ముందోడు కావచ్చు, ఇంటనికోడు కావచ్చు, ఇటు పక్కోడు కావచ్చు, ఆ ఊరిలో మధ్యలో ఉన్నోడు కావచ్చు, ఊరు బయటోడు కావచ్చు. యూ కెన్ సెలెక్ట్ యువర్ డాడీ. ఊర్లో చాలామంది మగోళ్ళు ఉన్నారు. ఎవరిని పర్సనాలిటీ నచ్చితే వాడిని డాడీ అని పిలుచుకో అని ఏ తల్లేని అంటదా? ఒకవేళ ఏమంత తిరుగుబోతుందయి అందరితో లింకులు పెట్టుకున్నా సరే, ఈ పిల్లగానికి వీడు జన్మకు కారకుడైనోడు ఒక్కడెవడో ఉండి తీరుతాడు. వాడెవడో చెప్పాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ అ క్యారెక్టర్లెస్ ఉమన్ having illicit relationship with many number of men, many people, still the father of this child should be one man. ఇద్దరు ముగ్గురు కలిసి ఒక పిల్లగానికి
జన్మనివ్వలేరు. ఒక్క దేవుడి కంటే ఎక్కువ మంది ఈ విశ్వానికి తండ్రి అయి ఉండడానికి అవకాశం లేదంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ఒక్క దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చుక్కాల చేసినోడా, చంద్రుణ్ణి చేసినోడా, సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవ. చుక్కాల చేసినోడా, చంద్రుణ్ణి చేసినోడా, సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా. అల్లో నేరేడల్లో, అల్లో నేరేడల్లో, అల్లల్ల నేరేడల్ల నేరేడల్లో నేరేడల్లో, అల్లో నేరేడల్లో, అల్లో నేరేడల్లో, అల్లల్ల నేరేడల్ల నేరేడల్లో నేరేడల్లో, అల్లల్ల నేరేడల్ల నేరేడల్లో నేరేడల్లో. ఏ దేవుడు చుక్కలను చేశాడు, చంద్రుని చేశాడు, పంచభూతములను చేశాడు? ఆయన మనకు కావాలి. సింపుల్ లాజిక్ చెబుతున్నా, గమనించాల. ఒక శిశువుకు జన్మనిచ్చేవాడు, ఈ తల్లి ఎంత పనికిమాలిందైనా సరే ఆ గర్భధారణకు కారకుడు ఒకడే కాగలుగుతాడు, కానీ అనేకులు కావడానికి అవకాశం లేదు. ఒక శిశువుకు జన్మనిచ్చిన వాళ్ళు 2-3 ఉండడానికి అవకాశం లేదు కాబట్టి, 100 మంది 1,000,000 మంది ఉండడానికి అవకాశం లేదు కాబట్టి, ఈ విశ్వానికి జన్మనిచ్చిన వాడు ఒకడు ఎవరో ఉండాలి. మై లాజికల్ కంక్లూజన్ ఈజ్, ఇది నా లాజికల్ కంక్లూజన్ ఏంటంటే, ఒకడెవడో ఉండాలనేది ఈ శిశు జన్మ, విశ్వం యొక్క జన్మ. దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్ తీసుకున్నాం. ఇప్పుడు మరి ఒకడే చేసి ఉండాలి అని గ్రహించాక మరి ఇన్ని కోట్ల మంది ఎందుకున్నారంటే, సృష్టికర్తలు కానోళ్ళు చాలామంది ఇప్పుడు పూజలు అందుకుంటున్నారని అర్థం. సృష్టికర్తలు కానోళ్ళు చాలామంది ఇప్పుడు దేవుళ్ళమని ప్రచారం చేసుకుంటున్నారని అర్థం. సూర్యుడిని చేయనోడు, చంద్రుడిని చేయనోడు నాకు వద్దు, పంచభూతములు చేసిన వాడు నాకు కావాలని పోతనమాచ్యుడు అన్నాడు. ఆయన ఈరోజు ఉంటే తప్పక బాప్తిసం పొందేవాడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.